హలో ఫ్రెండ్స్, బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా. చూడండి ఎలా చేస్తాను. బేబీ కార్న్ కట్ చేసుకొని కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. బేబీ కార్న్ హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, మైదా 2 స్పూన్స్, 1 స్పూన్ శనగపిండి లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కర్డ్, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న కార్న్ వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డిష్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బేబీ కార్న్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మిగిలింటే దాంట్లోనే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకొని వేరే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇందులో ఆవాలు వేసుకోవాలి ఫస్ట్, తర్వాత జీలకర్ర కొంచెం, ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి. అయితే ఆనియన్ వేసుకుంటున్నాం. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి మిక్స్ చేస్తాను. బాగా ఫ్రై అవ్వాలి. క్యారెట్ ముక్కలు యాడ్ చేస్తాను. క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాం. టమాటో అయినా యాడ్ చేయొచ్చు, లేదా టమాటోస్ లేనప్పుడు టమాటో కెచప్ అయినా యూస్ చేసుకోవచ్చు. టమాటో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చాక డీప్ ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి రైస్ మిక్స్ చేసుకుంటూ కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలాగే పెట్టి దించేసుకుంటే బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.